సార్ చెప్పండి సార్. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న సాయంత్రం 6 గంటలకు పిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయిన నేను, మా పిఆర్టీ ఎమ్మెల్సీ డాక్టర్ గాది శ్రీనివాస నాయుడు కలిసి డిఎస్సి నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి వారికి తెలియజేయడం జరిగింది. ఒకటి, జనరల్ కేటగిరీకి వయో పరిమితి 2 సంవత్సరాలు పెంచాలని ఒకటి అడిగాము. చెట్టు మళ్ళీ ఒకసారి నిర్వహించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు కాబట్టి చాలా మంది ఏ ప్రయాసాలకు వచ్చి పాస్ అయినారు. ఇంకా కొంతమంది ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇష్టం మేరకు మళ్ళీ ఒకసారి చెట్టు నిర్వహించాలని చెప్పి అడిగాము. అది సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 90 days ఇవ్వాలని కోరాము. ఇవన్నీ పరిశీలించి చెట్టు అడిగాము, ఎగ్జామ్ పోస్ట్ అడిగాము, ఈ నార్మలైజేషన్ కూడా మాట్లాడాము. ఎప్పుడు ఏపీలో 1 time 1 exam ఒకటేసారి పెట్టాలని చెప్పి కూడా కన్వీన్ జరిగింది. వీటన్నిటి సావధానంగా విని నేను దీని గురించి పరిశీలి చేసి చూస్తాను చెప్పడం జరిగింది. చెప్పండి అంటే పాజిటివ్ గానే చెప్పారు కదా సార్ ఆయన. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళకు సబ్జెక్టు ఎన్నో ఉంటాయి, తెలియదు కదా. మనం ఆయన ముందు ఉంచాం సబ్జెక్టు. ఆయన సీఎంఓల అధికారులకు ఇస్తారు. వాళ్ళు ఎందుకు లెటర్ వచ్చింది ఏమని పరిశీలి చేస్తారు. ఇమీడియట్ గా దాని వాదోపాదన నుండి మన ఎడ్యుకేషన్ శాఖను అడుగుతారు ఏమి జరుగుతుంది ఎందుకంటే అప్పుడు వారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి దీన్ని నేను పునఃసమీక్షిస్తానని చెప్పడం జరిగింది. కలిసిన ఫోటోలు వచ్చింటే మీకు వాళ్ళ గ్రూప్ లో పెట్టాను. వచ్చిందా? సార్ పంపించే సానుకూలంగా స్పందించారు అన్నారు సార్. ఆ సీఎం ఫోటో వచ్చిందా? సార్ మీది ఇంకో ఆయనది శ్రీనివాసరావు గారిది. మా శ్రీనివాస్ ఇద్దరమే, ముగ్గురు ఉన్నా దాంట్లో. అవును సార్, మీ ముగ్గురు ఉన్న ఫోటో వచ్చింది సార్. ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఏదైతే ఆయనకి